శ్రోతక మహాశయులెల్లరకు క్రొవ్విడి వెంకటరాజారావు అనేక నమస్కారాలు. ఈ వారం నేను మీకు నక్కీరుని కథను వినిపిస్తాను, వినండి. ఒక అడవి ఉంది. ఆ అడవిలో ఒక పెద్ద కోనేరు, కోనేటి ఒడ్డున ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. ఆ చెట్టు కిందకు ఒక కుష్టువాడు నడిచి వచ్చి ఆయాసం తీర్చుకోవడానికి ఆ నీడను కూర్చున్నాడు. కూర్చొని యథాలాభంగా చెరువు కేసి చూశాడు. అతడలా చూస్తుండగానే ఆ చెట్టు నుంచి ఆకొకటి రాలి చెరువులో పడింది. పడి పట్టంతోటే అది ఒక చేపగా మారిపోయి బుడుంగమని నీటిలో మునిగిపోయింది. ఆకు చేప అయిపోవటం చూచి అతను ఆశ్చర్యపడుతూ ఉంటే మరో ఆకు రాలింది. ఆ ఆకు నీటిలో కాకుండా గట్టు మీద పడింది. అది ఒక పిట్టగా మారిపోయి తుర్రుమని పైకెగిరిపోయింది. ఇంతలో ఇంకో ఆకు రాలింది. ఈ మాటు రాలినటువంటి ఆకు పూర్తిగా చెరువులోనూ పడలేదు, పూర్తిగా ఒడ్డున పడలేదు. సగం నీటిలోనూ సగం ఒడ్డున పడింది. నీటిలో పడ్డ సగం చేప అయింది, ఒడ్డున పడ్డ సగం పక్షి అయింది. చేపగా మారిన భాగం నీటిలోకి పారిపోదామని అటులాగింది, పక్షిగా మారిన భాగం పైకి ఎగిరిపోదామని అటువైపు లాగింది. కుష్టువాడు లేచి వెళ్ళి ఆ చోద్యం చూడటం మొదలెట్టే వరకు అది ఒక పెద్ద భూతంగా మారిపోయింది. నెత్తి మీద మేకులకు మళ్ళీ నిటారుగా నిలబడి ఉన్న బిరుసు వెంట్రుకలు, చింత నిప్పలకు మళ్ళీ ఎర్రగా కణకణలాడుతూ ఉండే కళ్ళు, వాడి కూరలు, గూరి నడ్డి, బాన కడుపు గల ఆ భూతం భయంతో వణికిపోతూ నోట మాట లేకుండా నిలబడ్డ ఆ కుష్టువాణ్ణి అమాంతం ఎత్తి భుజం మీద వేసుకుని గబగబా పారిపోయింది. భూతం అలా వెళ్ళి ఒక గుహ దగ్గర ఆగింది. ఆ గుహ ద్వారం ఒక పెద్ద రాయితో మూసేసి ఉంది. భూతం ఆ రాయిని సునాయాసంగా పక్కకు ఒత్తికించి లోపల ప్రవేశించింది. భుజం మీద మోసుకొచ్చిన కుష్టువాణ్ణి నేల మీద పడేసి అక్కడ తానంతకు ముందు ఇలాగే తెచ్చి పడేసి ఉంచినటువంటి మనుష్యులందరినీ ఒక్క మాట లెక్కబెట్టుకుంది. కుష్టివానితో కలిపి వాళ్ళు 100 మంది అయ్యారు. అప్పుడు ఆ భూతానికి కలిగిన సంతోషం ఏమని చెప్పం. ఎప్పుడు దొరికిన మనిషినప్పుడు తినేయదా భూతం. అలా తినేస్తే దానికి కడుపు నిండినట్టే ఉండదు. 100 మంది అయ్యేదాకా ఊరుకొని ఆ వేళ వాళ్ళనందరినీ దొంతర పెట్టి తినేసి ఆ చెరువులో ఉన్న నీళ్లు తాగి కొన్నాళ్ల పాటు ఆ గుహలో నిద్రపోతుంది. ఈవేళ కుష్టువానితో 100 అయ్యారు కనుక కడుపు నిండా భోజనం దొరికిందన్న సంతోషంతో ఒక్క మాట ఎగిరి గంతేసింది. చెరువుకెళ్ళి స్నానం చేసి వచ్చి మింగేద్దామని తలచి బయలుదేరింది. గుహలో అంతకుముందు పడి ఉన్న 99 ఆ కుష్టువాణ్ణి చూసి, నాయనా నీతో 100 అయ్యాం, నేటితో మనకు 100 ఏళ్ళు నిండాయి అని గొల్లుమంటూ ఏడవడం మొదలుపెట్టారు. ఈ భూతాన్ని చంపేసే ఉపాయం ఏమీ లేదా అన్నాడు కుష్టువాడు. ఈ భూతాన్ని చంపాలంటే కేవలం ఆ పరమశివుడో లేకపోతే అలాంటి మరో దేవుడో రావలసిందే కానీ మనుష్య మాత్రం మనం ఏమి చెయ్యగలం అన్నారు వాళ్ళు. కుష్టువాడు, శివుడికి వినిపించేటట్లు నేను స్తోత్రం చేయగలను, కానీ వినిపించి కూడా ఆయన రాడేమో, నేనంటే ఆయనకు కోపం అన్నాడు. నీ మీద శివునికి కోపం ఎందుకు వచ్చింది అని వాళ్ళల్లో ఒకడు అడిగాడు. ఆ కథను చెబుతూ కూర్చుంటే భూతం వచ్చి మనల్ని మింగేస్తుంది. ముందు ఆ భూతాన్ని చంపే మార్గం చూడాలి. భూతం చచ్చిపోయాక ఎన్ని కథలైనా చెప్పుకోవచ్చు అంటూ కుష్టువాడు శివుని కుమారుడైన కుమారస్వామిని భక్తితో స్తోత్రం చేసే వరకు ఆ దేవుడు ప్రత్యక్షమై ఎందుకు నన్ను రప్పించావు అని అడిగాడు. అప్పటికప్పుడే భూతం స్నానం చేసేసి గుహకు తిరిగి వచ్చింది. కుష్టువాడు కుమారస్వామికి మ్రొక్కి, స్వామి మొదట ఈ భూతాన్ని చంపేసి మమ్మల్ని కాపాడు అని కోరేసరికల్లా కుమారస్వామి తన ఆయుధంతో ఆ భూతాన్ని ఒక్క దెబ్బకు నరికి పారేశాడు. కుమారస్వామి కుష్టువాని వైపు చూసి, ఏమయ్యా నువ్వు గొప్ప కవిలాగా ఉన్నావే, కవులు తప్ప ఇంత చక్కటి శ్లోకాలు మరెవరు చెప్పగలరు, మరి నీకు ఈ కుష్ఠరోగం ఎలా వచ్చింది అని అడిగేటప్పటికీ కుష్టువాడు, స్వామి మీ తండ్రి పరమేశ్వరుడి శాపం వల్లనే నాకు ఈ రోగం వచ్చిందని చెప్పాడు. భూతం చచ్చిపోయింది కనుక
ఆ కథంతా ఇప్పుడు సావకాశంగా చెప్పు అని గుహలోని వాళ్ళంతా ఆ కవీశ్వరుణ్ణి కోరారు. కుమారస్వామి కూడా వింటుంటే అతడు తన కథను ప్రారంభించాడు. మాది పాండ్యరాజ్యం. నేను నత్కీరుడనేటువంటి వాణ్ణి. మధురలో పాండ్యరాజు ఆస్థానంలో రత్నాల పీఠం ఒకటి ఉంది. సరస్వతీదేవితో సమానమైన కవీశ్వరుడు కూచోటం కోసమని ఆ పీఠాన్ని అగస్త్య మహాముని పాండ్యరాజుకి ఇచ్చాడు. ఆ పీఠం ఒక్క కవి కూచోటానికి సరిపోయింది. కానీ చిత్రమేమిటంటే గొప్ప కవులు ఎందరొచ్చినా అది విస్తరించి కూచోటానికి చోటిస్తుంది. నేను పాండ్యరాజు సభలోకి వెళ్ళేటప్పటికీ ఆ పీఠం అప్పటికప్పుడే 11 మహాకవీశ్వరులకు చోటిచ్చింది. నేను నా కవిత్వంతో అందరినీ మెప్పించాను. చటుక్కున ఆ పీఠం పెరిగి నాకు చోటిచ్చింది. నా తరువాత కూడా చాలామంది కవులు పాండ్యరాజు సభకు వచ్చి కవిత్వం చెబుతూ ఉండేవారు. వాళ్ళెవరికీ ఆ పీఠం చోటివ్వలేదు. రాజు వాళ్ళనెవ్వళ్ళని ఉత్తి చేతులతో పంపేవాడు కాడు. ఆ పీఠం మీద కూర్చొని గొప్ప కవులం అనిపించుకున్న మేము 12 అక్కడికి వచ్చిన ఒక్కొక్క కవినే పరీక్ష చేసి సిఫార్సు చేశాక ఆ సిఫార్సు ప్రకారం కానుకలిచ్చి పంపేవాడు. క్రమక్రమంగా సభకు కవులు రావడం తగ్గిపోయింది. దానికి కారణం ఆ పీఠంలో తమకు చోటు దొరకదనే మాట ఎలా ఉన్నా వారు మా ముందుకు వచ్చి నిలబడడానికే భయపడేవారు. దానితో మాకందరికీ గర్వం, అహంకారం ఎక్కువైపోయినాయి. ముఖ్యంగా నాకు మరిన్ని. ఒకనాడు కవినంటూ ఒకడు రాజ్యసభకు వచ్చి ఒక పద్యం చదివాడు. ఆ పద్యంలో ఒక స్త్రీ యొక్క జుట్టుముడి సహజమైన సువాసనతో ఉన్నదంటూ చెప్పాడు. నేను నవ్వుతో, ఇదేం కవిత్వమయ్యా, ఎక్కడైనా జుట్టుముడికి సహజమైన సువాసన ఉంటుందా? ఏ వాసనను రాసుకుంది కాబోలు అని ఎగతాళి చేశాను. దానితో వాడు కిక్కురు మనకుండా సభలోంచి అవతలికి పోయాడు. మంచి బాగా చివాట్లు పెట్టి పంపించేశావయ్యా నత్కీరా అని తక్కిన 11 నన్ను మెచ్చుకున్నారు. ఇంతలో సభలోంచి పోయిన వాడిని వెంటబెట్టుకుని మరొక ఆయన కోపంతో ప్రవేశించి, ఇతడు నా భక్తుడు, తిండి లేక బాధపడుతూ ఉంటే ఒక పద్యం రాసిచ్చి దాన్ని తీసుకెళ్ళి రాజ్యసభలో చదివి బహుమానం తెచ్చుకోమనగా ఇతను ఇక్కడికి వచ్చి ఆ పద్యం చదివితే ఎవడో దానిలో తప్పు పట్టాడట. ఎవడు వాడు అని గద్దించి అడిగాడు. నేనే అంటూ మీసం మీద చెయ్యి వేసి నిలబడి, జుట్టుముడికి సహజమైన సువాసన ఉంటుందా ఏ స్త్రీకైనా అన్నాను. అందుకైన, నీకు తెలియదేమో కానీ అలాంటి స్త్రీ ఒక ఆమె ఉంది. నా భార్య అయిన పార్వతీదేవి కేశములు సహజ పరిమళం కలవి. తెలియకపోతే తెలియనట్టుగా ఊరుకోవాలి కానీ ప్రతిదానికి తప్పులు వెతకడం సత్కవుల లక్షణం కాదు అంటూ ఆయన తన నిజరూపంలో సాక్షాత్కరించాడు. శివుడు శివుడు అంటూ సభలోని వారంతా లేచి నిలబడ్డారు. రత్నపీఠం మీద కూర్చున్న తక్కిన 11 కవులు లేచి వందే శంభు ముమాపతిం అంటూ స్తోత్రాలు మొదలెట్టారు. వాదన వచ్చినప్పుడు నువ్వా నేనా అని ఢీకొనాలే కానీ శివుడు కదా అని బెదిరిపోయి స్తోత్రాలు మొదలెట్టడవా అని నాకు ఒళ్ళు మండిపోయింది. ఏమైనా సరే నీ పద్యంలో తప్పు లేకుండా పోయిందా అని నేను వాదించేసరికి శివునికి కోపం వచ్చి, ఒళ్ళు తెలియకుండా మాట్లాడావు కనుక నీ ఒళ్ళంతా కుష్ఠరోగం వచ్చి అసహ్యంగా కనపడదువుగాక అని శపించాడు. గజగజ వణుకుతో పీఠం మీద నుంచి దిగి పరుగున శివుని కాళ్ల మీద పడి క్షమించమని ప్రార్థించగా ఆయనకు జాలి కలిగి, సరే వెళ్ళు, కైలాస దర్శనం చేసిరా, అప్పుడు నీ కుష్ఠరోగం పోతుంది. ఎవడి కవిత్వంలోనైనా సరే మంచి ఉంటే మెంచుకో, అంతేగాని తప్పులు పట్టడం పనిగా పెట్టుకోకు అని బుద్ధి చెప్పి అంతర్ధానం అయ్యాడు. కైలాసం చూడడానికి వెళుతూ ఈ భూతానికి పట్టుబడి ఇక్కడికి వచ్చాను అని ముగించాడు. నత్కీరుడలా తన కథను ముగించాక కుమారస్వామి వెళ్ళిపోతూ, నువ్వెలాగైనా గొప్ప కవివి కనుక నీకేమైనా వరం ఇద్దామని ఉంది, కోరుకో, ఇచ్చి పెడతాను అన్నాడు. నత్కీరుడు, స్వామి, నేను ఈ కుష్ఠరోగంతో ఉండలేను. కైలాసాన్ని చూస్తే తప్ప ఈ రోగం పోదు. కైలాసం ఎక్కడో హిమవత్పర్వతాలలో ఉంది. అంతవరకు నేను ఈ రోగంతో నడిచి వెళ్ళలేను. నాకు సులభంగా కైలాస దర్శనం చేయించు అన్నాడు. అప్పుడు కుమారస్వామి ఒక యుక్తి చేశాడు. కైలాసం అంటే శివుడుండే కొండ కదా,
ఎక్కడ శివుడుంటే అదే కైలాసం. ప్రస్తుతం శివుడు మీ దక్షిణ దేశంలోనే కాళహస్తి అనే చోట వెలిశాడు. అక్కడున్న కొండనే దక్షిణ కైలాసం అంటున్నారు. అక్కడ దిగబెడతాను. ఆ కొండ చూచి నీ రోగం పోగొట్టుకో అన్నాడు. గుహలో వాళ్ళందరి వద్ద నత్కీరుడు సెలవు పుచ్చుకొని కుమారస్వామితో బయలుదేరి కాళహస్తి వెళ్ళి అక్కడున్న కైలాస పర్వతాన్ని దర్శించాడు. కుష్ఠరోగం పోయి అతనికి మామూలు శరీరం వచ్చింది. అప్పుడు ఆ కవి శివుని మీద 100 పద్యాలు చెప్పి స్తోత్రం చేసి ఆ దేవుణ్ణి మెప్పించి మోక్షం సంపాదించుకున్నాడు. విన్నారు కదా? వెంటనే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కామెంట్లను సూచనలను తెలియజేయండి. తప్పకుండా మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.